కనుక మరి ప్రియులారా గమనించండి, విశ్వాస జీవితం అనగా నిరీక్షణతో కూడుకున్నది. అందుకనే మరి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడుతున్న వారి యొక్క నిజ స్వరూపమైనది. ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ ఏంటిది అంటే దేవుని రాజ్యంలో మనము ఉంటామని, అది మన నమ్మక. కాబట్టి ఉన్నటువంటి మనమందరం కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండాలి అంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ లేకపోతే మనం ప్రభువునందు మనం బ్రతకలేము. దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ అదే. ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి దేవుడు మనకు స్థలం సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణతో మనం బ్రతికినంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలము ఒక మంచి సాక్షులుగా దేవుని కొరకు బ్రతకాలనేది దేవుడు నేర్పించేటువంటి సత్యం. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి.